సంఖ్యాకాండము 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనము యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేషు బర్నియా వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము. అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను యొద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనా నుండి షెపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షెపాము నుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రము నొడ్డును తగిలియుండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదయ్యుండునని వారికాజ్ఞాపించెను. మోషే ఇశ్రాయేలీయులతో, మీరు చీట్లచేత పొందబోవుచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనినియ్యవలనని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యములనొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యమునొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను.